జనసేన అనేది ఒక రోజులో పుట్టింది కాదు, ఒక 25 ఏళ్లుగా నాలో రగులిన ఒక ఆలోచనలకి ప్రతిరూపం. నేను ఏ స్థాయి నాయకుడిని అవ్వాలని ఆస్తి జనసేన పార్టీ పెట్టలా. ఒక ముఖ్యమంత్రి అయిపోవచ్చు అన్న ఆలోచనతో పెట్టలా. ఒక పార్టీని పెడితే ఎంత సమాజంలో ఎంత మార్పు తీసుకురాగలం. చిక్బళ్ళాపూర్కి చెందిన ఒక ఆడబిడ్డ వచ్చి నాకు అవినీతిపైన పోరాటం చేయాలని, నాకు నువ్వు ఆయుధం ఇవ్వన్నా, నువ్వు ప్లాట్ఫామ్ ఇవ్వంటే నేను అలాంటి వాళ్ళ కోసం పెట్టాను పార్టీ. కొత్త తరహా నాయకత్వాన్ని ఎలా నిర్మించగలను అన్న తపన జనసేనకి పునాది. ఒక్కడిగా ప్రారంభమైన జనసేన 100% విజయం సాధించిందంటే కారణం ఉమ్మడి పోరాటం. ఇది నా వల్ల సాధ్యం అవ్వలేదు. నా మీద నమ్మకంతో నాతో నడిచిన మీ అందరికీ ఈ విజయాల్లో నేను ఎంత భాగస్వామ్యం నాకుందో మీకు అంతే సమాన భాగస్వామ్యం. ఏ రాష్ట్రానికి వెళ్ళినా జనసేనకి ప్రత్యేకమైన గౌరవం ఉంది. పార్టీ మద్దతు కోరుతారు. అది మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు. గత ఏడాది మహారాష్ట్ర ఎన్నికలు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎన్డీఏ అభ్యర్థులు మనం వెళ్ళిన చోట దాదాపు 95% స్ట్రైక్ రేట్ సాధించారు. జనసేన మద్దతు ఉపయోగపడిందని చెప్పినప్పుడు అది చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ విజయం ఒక్క రోజులో రాలేదు. దశాబ్దన్నర కాలం పాటు మనం నలిగిపోయాం, వైఫల్యాలు చూసాం, గుండాలని ఫ్యాక్షన్ రాజకీయాలను తట్టుకుని ఇక్కడ దాకా వచ్చాం. ఈ మధ్యన పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావుడి ఉంటారు కదా, అంటే ఎలా ఉండదంటే మనకి సందులోనో ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనుకున్నట్టుగా. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. నిజంగా నేను పదవే నాకు ప్రధానం అనుకుంటప్పుడు 2008లోనే యూత్ వింగ్ కాదు ఎంపీగానే పోటీ చేశాను. 2014లో నేను ఎన్డీఏతో అలయన్స్లో ఉన్నప్పుడు నేను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. బట్ నేను ఏమనుకున్నానంటే, ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నేను ఒక పార్టీని నడపాలి, ఇది సమాజంలో మార్పు పట్టుకు రావాలంటే నాకు తెలియాలి కదా కష్టం. ఒక కమ్యూనిస్ట్ నాయకులను చూస్తే కింద క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు, నలిగారు, దెబ్బలు తిన్నారు. ఒక కాంశీరామ్ దెబ్బలు తిన్నాడు, నలిగారు. ఒక పార్టీని నడపడం ఏదో కూర్చోబెట్టి ఎదిగేయటం వచ్చేయటం పదవిలో కూర్చోవటం కాదు. ఎలా నడపగలం? ఒక సమూహాన్ని నీతో పాటు నడిపించాలని నీకు ఎంత సత్తా ఉండాలి, ఎంత అవగాహన ఉండాలి నీకు. నువ్వు ఆ భావజాలను కట్టుబడి ఉంటావా లేదా అనేది మనకి తెలియాలి. అందుకని ఇవన్నీ నిర్ణయించుకొని ఒక దశాబ్దం నేను నలుగుతానని నిర్ణయించుకున్నాను. అది 2007 నుంచి మొదలుపెట్టిన ప్రయాణం 2014-18 దాకా అలా నడుస్తూనే ఉన్నా. నలిగాను దశాబ్దం. ఆ తర్వాత 2019 చేశాను. ఎంత గెలుస్తానో తెలియదు, ఓడిపోతానో తెలియదు. బట్ అసలు ఐ వాంటెడ్ ఎక్స్పెరిమెంట్. చూద్దాం ఏం జరుగుద్దు.